ఇక గీ మాట్లాడిన తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల గురించి 66 హామీల గురించి 420 రకాల పనుల గురించి ఏం చెప్తాం మనం? మనకన్నా ఉండాలి కొంచెం. ఆయన స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది ప్రజల పట్ల, ప్రజల సైకాలజీ పట్ల, ప్రజల యొక్క ఆలోచన పట్ల ఇంత ఉంది. తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మరోసారి అవలోకనం చేసుకోండి. నాకు తెలుసు ఇవాళ ప్రభుత్వంలో ఉన్ననాడు ఇలాంటి వాళ్లకు వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడగలిగేటువంటి సాహసం చేయకపోవచ్చు. దబాయింపులకు లేదా అవమానాలకు లేదా హరాస్మెంట్కి గురైతున్న భావన ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు, నాకు తెలిసిన భారత ప్రజలు ఇవాళ ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోయినప్పుడు బాధపడుతుండొచ్చు, కానీ అంతిమ విజయం ధర్మాందనే భావిస్తారు. భారత ప్రజానికం, తెలంగాణ ప్రజలు నీతికి, నిజాయితీకి మాత్రమే పట్టగలుగుతారు తప్ప మోసగాళ్లకు ఇవాళ మాట ఇచ్చి తప్పిన వాళ్ళకి ఎక్కడ కూడా తాత్కాలికంగా సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ అంతిమంగా మాత్రం బొంద పెడతారు. ఇవాళ 2023 ఎన్నికలలో